తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భగ్గుమంటున్న భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా హైదరాబాద్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. క్యూమ్లోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రచిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ సిచ్యువేషన్స్కి కారణం ఏంటి, ప్రస్తుతం ఏ జిల్లాల్లో ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న 4 రోజుల వరకు ఎటువంటి వెదర్ అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ప్రజెంట్ నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, రోజు రోజుకి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. సో ఈ రోజు ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? గత 2-3 రోజులుగా కూడా ఇటు సిటీ గాను ఇంకా తెలంగాణలో చాలా జిల్లాల్లో ఈ ఉష్ణ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలోనే నమోదవుతుందని చెప్పాలి. ఇటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా 45 డిగ్రీల వరకు కూడా కొనసాగి నిన్న స్వల్పంగా ఈ యొక్క తగ్గుదల అనేది కనిపించిందని చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 44.3 డిగ్రీల వరకు కొనసాగుతుంటుండగా నిజామాబాద్ వచ్చేసరికి 44.2 డిగ్రీల వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? హైదరాబాద్ నగరంలో ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ముఖ్యంగా ఉత్తర భాగంలో కనుక చూసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సుమారు మనకి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఇంకా సిటీ పరంగా సిటీ పరిసర ప్రాంతాల్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇటు హైత్ నగర్లో 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంటుండగా రాజేంద్ర నగర్లో 41 డిగ్రీలు, ఇంకా పటాన్ చెరువులో వచ్చేసరికి 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు సార్ జిల్లాలకు సంబంధించి, నగరానికి సంబంధించి కూడా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా మనకి అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండవేడిం వాతావరణం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్లో సుమారు ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగుతుంటుండగా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగుతుందనేసి అంచనా వేయడం జరిగింది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 4-5 రోజులు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా ఇటు ఉత్తర భాగాల్లోనూ ఇక చూసుకున్నట్లయితే దక్షిణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా అధికంగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుంది. సో ఇప్పుడు భిన్న వాతావరణం మనకు కనిపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి కాబట్టి క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ రోజు కూడా ఈ వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉంది సార్? ఉంటే ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో మనకి క్యూములోనింబస్ మేఘాల వల్ల ఒక విధంగా ఎండవేడిం వాతావరణం నుంచి తేలికపాటి ఒక విధంగా విరామం అనేది వస్తుందని చెప్పాలి. స్వల్పమైనటువంటి సమయం లభిస్తుందని కూడా చెప్పాలి. ముఖ్యంగా సంగారెడ్డి, ఇంకా హైదరాబాద్ చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా వికారాబాద్, ఇంకా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లు నల్గొండ, ఇంకా సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ యొక్క జిల్లాలకు ఈరోజు తేలికపాటి వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. వీటితో పాటు ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అలాగే చూసుకున్నట్లయితే ఎదురుగాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తారు? ముఖ్యంగా చూసుకుంటే అధికంగా ఉష్ణ తీవ్రత అనేది ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా నమోదవుతూ ఇటు దక్షిణ భాగాల్లో కూడా అక్కడక్కడ యొక్క అధిక తీవ్రతలతో ఒక ఉష్ణ తీవ్రత నమోదవుతుంటుండగా ప్రజలు ముఖ్యంగా సుమారు 11 ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటూ తగినంత మోతాదులో శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో మాత్రం మంచినీరు తాగుతూ ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు భవన కార్మికులు కానీ వలస కార్మికులు కానీ వాళ్ళు చేసే పనులు అనేవి శరీర శ్రమతో కూడుకుని ఉంటాయి కాబట్టి క్రమం తప్పకుండా విరామం తీసుకుంటూ స్వల్పంగా మధ్య మధ్యలో శరీరానికి కావాల్సినటువంటి ఈ యొక్క ఒక విధంగా మంచినీరుని ఇస్తూ ఒక విధంగా ఎనర్జీ రీగెయిన్ అయిన తర్వాత మళ్ళీ వారి యొక్క వర్క్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా ఎండ తీవ్రత నుంచి ఎండ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.
చూడొచ్చు ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపు 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా 40 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల సాయంత్రం వేళల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ వడగండ్లతో కూడినటువంటి వర్షం కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.